అన్నమయ్య జిల్లాకు సంబంధించి అనేక పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మారుతుందని చెప్పి బాగా ప్రచారంలో ఉంది. అయితే ఇక్కడ అన్నమయ్య జిల్లా మీరు వెనక పక్క చూస్తున్నది ఇది అన్నమయ్య జిల్లా కలెక్టర్ బంగళాకు సంబంధించింది. ఇది గత ప్రభుత్వ హయాంలో 2 కోట్ల రూపాయలతో కేటాయించి పని ప్రారంభమవగా మోల్డింగ్ దశలో ప్రభుత్వం మారడంతో నిలిపేశారు. కూటమి ప్రభుత్వం హామీతోటి స్థానిక మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవ తీసుకోవడంతో ఈరోజు శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. పూర్తి భవనం కావస్తుంది. ఇంకా ఇంటీరియర్ డెకరేషను ఇతరత్ర చేయాల్సిన పరిస్థితి ఉంది. వీటికి ప్రభుత్వం కూడా బిల్లులు సకాలంలో చెల్లించడంతో కాంట్రాక్టర్ తొందరగానే పనులు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మారే అవకాశం కానీ పరిస్థితులు కానీ కనపడవు. ఇక రెండో అంశం ఏమంటే క్యాబినెట్ సబ్ కమిటీ నిర్మాణం వేసినది మాత్రం నియోజకవర్గ మండలాలు, గ్రామ పంచాయతీలు, అదేవిధంగా జిల్లాల్లోని ప్రాంతాలను కలపడాన్ని తీసేయడాన్ని తప్ప నూతనంగా జిల్లాల ఏర్పాటు కానీ కొత్తగా మండలాల ఏర్పాటు మాత్రం ఉంది. జిల్లాలు నూతనంగా ఏర్పాటు ఎక్కడా అందులో లేవు. మంత్రివర్గ ఉపసంఘం కూడా చర్చించలేదు. కాబట్టి ఇక్కడున్న అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మారే అవకాశము లేదు. ఈ నిర్మాణాన్ని చూసైనా కనుక జనాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.